ఇవాళ నేను కేవలం విందామనే వచ్చాను, మాట్లాడడానికి రాలేదని మనం చూస్తున్నాం. కారణం మా హరిగోపాల్ గత 15 రోజుల నుంచి ప్రజల మధ్య సుహృద్భావాన్ని సృష్టించడానికి కోసమై ఏ కృషి చేస్తున్నాడో ఆ కృషిని అభినందించి దానికి నేనేమన్నా సహాయం చేయగలుగుతాననే ఉద్దేశంతో మాత్రమే ఇక్కడికి వచ్చాను. వాస్తవంగా ఇతర దేశాల లోపల ప్రజల మధ్య ఉన్నటువంటి యొక్క మిత్రుత్వాన్ని రాజకీయ నాయకులు దూరదృష్టితోని ఏర్పరుస్తూ ఉంటారు. అది రాజకీయ నాయకులు చేయవలసిన పనిని ఒక యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్ చేస్తున్నందుకు నాకు మాత్రం ఎంతో చాలా గొప్ప విషయం. అది చిన్న విషయమేం కాదు. ఎందుకు ఈ ప్రజల మధ్య ఈ అపోహ వచ్చింది? ఈ అపోహలకన్నిటికీ కారణం స్వాతంత్ర ఉద్యమంలో నేను చూశాను కాబట్టి అక్కడ విషయం చెప్తున్నాను. ఆనాడు రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచించకపోయేది, జాతి గురించి ఆలోచించి, అంతేకాకుండా కేవలం 5 సంవత్సరాల టర్మే నాదే అనుకోకపోయేది. ఒక జాతిని నిర్మించవలసిన బాధ్యత నా పైన ఉన్నది కాబట్టి ప్రజల మధ్య ఐకమత్యం పెంచడానికి కోసమై ప్రతి ఘడియన ప్రయత్నం చేస్తూ ఉండేవారు. అందుకోసమై 20-30 సంవత్సరాల తర్వాత దేశం యొక్క పరిస్థితి ఏం కాబోతున్నదో ఆనాడు రాజకీయ నాయకుడు ఆలోచించి దానికి ప్రజలతో సిద్ధం చేసడానికి కోసమై తన పొలిటికల్ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని ఇప్పటికీ మీరు చూడండి, నేను స్వాతంత్రం రాకముందు పండిత్ జవహర్లాల్ నెహ్రూ స్పీచెస్ చూశాను. ఆనాడే అతను దేశంలో ఐక్యత ఎందుకు అవసరం, ఈ అన్ని ప్రాంతాల మధ్య ఏ విధమైన ఐక్యత రావాలి, అతను చేసినటువంటి గంభీర ఉపన్యాసాలు మీరు చూస్తేనే మనకు ఆనాడు రాజకీయ నాయకుల యొక్క దురదృష్టి అర్థమవుతుందని మనం చేస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఆనాటి నాయకత్వం మనకు రాలేకపోవడం ఇది మన యొక్క దురదృష్టం అనే అంటారు. కానీ ఇప్పటికీ ప్రజలు ఎత్తులదో ద్వేషాన్ని ఎత్తులో ఇప్పటికీ లేదు అని చెప్తున్నాను. నేను ఆంధ్ర ప్రాంతం కూడా తిరిగాను. ఆంధ్ర ప్రాంతం ప్రజలకు కూడా మన మీద ద్వేషం లేదనే నేను అనుకుంటున్నాను. నేను చూశాను కూడా, ప్రజల మధ్య ద్వేషం ఏం లేదు. రాజకీయ నాయకులు దాని ఎత్తులో విసనకర తీసుకొని విసురుతున్నారు, ద్వేషాన్ని ఎత్తులో పెంచుతున్నారని మాత్రమే చెప్పదలిచాను. ఎందుకు చేస్తారు ఇలా? దానికి కారణం ఒకటే, అభివృద్ధి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఎక్స్టర్నల్ ఎక్స్టీరియర్ ఏజెన్సీస్ ద్వారా అభివృద్ధి చేయవచ్చు. ఇంటీరియర్ యొక్క ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటారు. 2 రకాల డెవలప్మెంట్ జరగవచ్చు. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే ఏమిటిది, ఎక్స్క్లూజివ్ డెవలప్మెంట్ అంటే ఏమిటిది? ఎక్స్క్లూజివ్ డెవలప్మెంట్ అంటే తనకు వచ్చినటువంటి ధనంతోని, ప్రజాధనంతోని ప్రజలను చీల్చడానికి కోసమై ఏజెన్సీ సృష్టిస్తే అవి ఎక్స్క్లూజివ్ యొక్క డెవలప్మెంట్ అంటారు. ఏ విధంగా జరిగిందో మీరు ఒకసారి చూసుకోండి. ఏ దేశంలో కూడా ప్రభుత్వానికి హైదరాబాద్లో ఉన్నంత భూమి లేదు. ఇది ఫ్యూడల్ వ్యవస్థ కాబట్టి రాజరికం చేతుల లోపల భూమి ఉండేది. భూమి ఉన్నది కాబట్టి ఆనాడుతో సర్ఫేకాస్ ఏరియా అంతా కూడా రాజుగారి యొక్క ఆస్తి.
అది కేవలం ఎత్తున్నదో రాజధానికి దగ్గరగా ఉండటం వలన ఆ భూమికి ఇంకా ఎక్కువ విలువ వచ్చింది. రాగానే ఏం చేశారంటే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రజల యొక్క కాంక్షలతో పెరిగాయి కాబట్టి ఆ ప్రజల యొక్క భూమి పైననే ఎక్కువ కేంద్రీకరించారు. జరిగిన మాట ఏమిటంటే ఆ భూమికి విలువ రాగానే ఆ భూమి అతనితో వదిలించడానికి కోసమై కొన్ని యొక్క సంస్థలను సృష్టించారు. రంగారెడ్డి జిల్లాలో ఏ భూమి కూడా 2,000, 3,000 కన్నా ఎక్కువ ధర లేకుండే. అట్లాంటి మనిషికి ఆశ పెట్టారు కదా అంటే నీకు 5,000 ఇస్తాను రా, 6,000 ఇస్తాను రా అని ఎంతో భూమి చెప్పారు. అదే వరకు ఎత్తున్నదో అతనికి ఎత్తున్నదో నన్ను ఆ భూమి అడిగేవాడు లేకుంటే కాబట్టి ఎత్తున్నదో ఆ భూమి అంతా కూడా రంగారెడ్డి భూములన్నీ కూడా ప్రజలకు అమ్ముడు ఎవరికి అమ్ముడు పోయాయి. అవి మీరు చూసినట్టయితే ఆ ప్రాంతం లోపల పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి ఆ భూములను ఒప్పుకున్నారని మనం చేస్తున్నాం. దీన్ని అంటారు కదా అంటే ఎక్స్క్లూజివ్ డెవలప్మెంట్ అంటారు. ఆ ఎక్స్క్లూజివ్ డెవలప్మెంట్ జరిగింది కాబట్టి ఈ ప్రాంతం లోపల ఈ విధమైనటువంటి అంతరాలు వచ్చాయని మనం ఇస్తున్నాం. మార్కెట్ యొక్క విలువ పెరిగింది, భూమి యొక్క ధర పెరిగింది. కానీ భూమి ఎత్తునదో అనాది నుంచి వచ్చిన ప్రజల యొక్క చేతిలో లేకుండా ఒక కొత్త ఏజెన్సీ చేతుల లోపల వచ్చిందని మీకు మనం చేస్తూ ఉన్నాం. ఒక చిన్న విషయం ఎయిర్పోర్ట్ రాబోతున్నది. ఎయిర్పోర్ట్ ఎక్కడికి రాబోతున్నది అనే విషయం ఎత్తుదో మొదలే ఎత్తున్నదో తమ ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళ తమ యొక్క అనుకూల వారికి చెప్పి ఆ ప్రాంతం యొక్క భూములు ఎత్తున్నదో 10 సంవత్సరాల ముందే ఎత్తున్నదో తమ యొక్క కావలసిన మనుషులకు బదలాయింపు చేసే వరకు ఎత్తున్నదో ఆ మార్కెట్ వలన వచ్చిన లాభాలన్నీ కూడా లోకల్ పీపుల్కు రాకుండా పోయాయి. వాస్తవంగా మార్కెట్ వలన ఇక్కడ వరకు లాభం రావాల్సి ఉంది. కానీ ఎత్తుందో లాభం ఎవరికి వచ్చిందా అంటే రాజకీయంలో ఉండేవారు, ప్రాంతంలో ఉండేవారు తమకు కావలసిన మనిషికి ఆ భూమి ఎదురకే బదలాయించారు. కాబట్టి ఇలాంటి ఒక జరిగిందని మీకు మనం చేస్తున్నాం. అంతేకాదు నేను చాలా కాలం ఐఐటి గురించి అడిగాను. ఐఐటీస్ ఎక్కడ పెట్టారంటే ఎక్కడైతే భూ వసతులు ఉంటాయో, ఎక్కడైతే మీకు సౌకర్యాలు ఉంటాయో, ప్రకృతి సౌకర్యాలు ఉంటాయో ఆ ప్రాంతంలో పట్నే ఎక్కడో విద్యాలయాలు ఏర్పాటు చేస్తారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క సంపద అంతా కూడా మీకు భాష నుంచి ఎక్కువ భద్రాచలం వరకే ఉన్నది. ఆ ప్రాంతంలో కూడా మనం ఏదైనా కానీ విద్యాలయాలు మనం తీసుకొచ్చినట్టయితే అదే కొంత అంతరాన్ని సృష్టించి తక్కువ చేసేది. అప్పుడు ఎంతో ఫైట్ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక ఐఐటి వస్తే అది హైదరాబాద్కి ఎందుకు బదలాయించారంటే తమ స్వార్థం కోసం. ఆ భూమికతో కందిలో ఉండే భూమికి విలువ తీసుకొస్తే ఆ కంది భూములు ఇదివరకెట్లదో తమ అనుకూలమైన వర్గానికి వచ్చినాయి కాబట్టి ఆ వర్గమే ఐఐటి వచ్చిన వలన లాభం పోతుంది. కాబట్టి ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ అంతా కూడా ఎక్స్క్లూజివ్ డెవలప్మెంట్ అంటాను. అంతేకాదు ఇంకా చిన్నది ఒకటే, నేను ఎమ్మెల్సీగా ఉంటుంది. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మాకు ఒక ₹1 కోటి కాన్స్టిట్యున్సీ ఫండ్ ఇస్తారు. ఆ కాన్స్టిట్యున్సీ ఫండ్లో ఏముంటుందంటే మేము మా ఇష్టం వచ్చిన పని కేటాయించవచ్చు, బాగానే ఉండదు. కానీ కేటాయించేటప్పుడే ఎవరు దీన్ని ఎంతో అమలు పరచాలనో అది కూడా నామినేట్ చేయాలి. నేను నామినేట్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే అతని దగ్గర 10% కమిషన్ తీసుకొని ఒక కొత్త యొక్క ఏజెన్సీ నేను సృష్టిస్తున్నాను గ్రామాల లోపల. అంటే మీరు గ్రామాల లోపల ఎక్స్టీరియర్ ఏజెన్సీ మీరు సృష్టించారు కాబట్టి ప్రజల లోపల వైషమ్యాలు పెరిగాయని మీకు మాత్రమే చెప్తున్నాను. అదే ఇంక్లూజివ్ యొక్క డెవలప్మెంట్ జరిగితే ఈ విధమైనటువంటి యొక్క జరిగేది కాకుండా నేను
ఈ యొక్క డెవలప్మెంట్ లోపల వలన హైదరాబాద్ లోపల అంతరాలు పెరిగాయి. ఇది ఆంధ్ర ప్రాంతం యొక్క వైషమ్యంతో కాదు, పాలకులు ఎత్తుందో కావాలంటూ ప్రజల మధ్య అంతరాలు పెంచారు. కాబట్టి దీని యొక్క పరిణామాలు ఈ విధంగా జరిగాయి. దీంతో సహా మార్కెట్ కూడా ఒకసారి నేను దయచేసి మార్కెట్ యొక్క శక్తులను కూడా మీరు గమనించండి అని అంటున్నాను. మొన్ననే బెంగళూరు పోయి వచ్చాను. బెంగళూరు పోతే నేను వాకింగ్ చేస్తున్నాను. కావాలని ఒక 5-6 మందిని పిలిచాను. ఇది ఎవరయ్యా అని అడిగాను. ఒక అతను ఏం చెప్పాడంటే ఒరిస్సా నుంచి వచ్చానని చెప్పాడు. రెండవ అతను ఏమన్నాడంటే ధారవాడ నుంచి వచ్చాడని చెప్పాడు. మూడవ అతను ఎంతో మహారాష్ట్ర నుంచి కొల్హాపూర్ నుంచి వచ్చానని చెప్తాడు. అంటే మనకు ఈనాడు పొలిటికల్ క్యాపిటల్ వేరు, ఎకనామిక్ క్యాపిటల్ వేరైపోయిందనే విషయంతో మనం గ్రహిస్తూ అనే విషయం అవుతుందో మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మేము పొలిటికల్ యొక్క జరిగిన అన్యాయాన్ని కోసమై అడుగుతున్నాం, కానీ ఎకనామిక్ క్యాపిటల్తో హైదరాబాద్ తెలుగుతో ఏమి దానిలో మార్పు ఉండదని మాత్రమే స్పష్టంగా ఆంధ్రలో చెప్పగలిగాను. ఎకనామిక్ క్యాపిటల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టుడే. మీరు తప్పకుండా మీరు ఇక్కడికి రావచ్చు, ఉద్యోగానికి రావచ్చు, మీరు కంపెనీస్ పెట్టుకోవచ్చు. అన్ని విధమైనటువంటి ఎకనామిక్ క్యాపిటల్ లోపల ఏం తేడా ఉండదు. కానీ తేడా ఎవరికి ఉంటుంది అంటే అన్యాయంగా ఇతరుల యొక్క సొమ్మును మీరైతే తరలించారో దానికి ఎంతో కొంత మీతో బంధన జరుగుతుంది. కాబట్టి ఆ వర్గాలకు తలడిల్లుతున్నాయని మాత్రమే చెప్పదలిచాను. మీకు ఎందుకోసం మాటలు చెప్పాలంటే చూడండి, బయ్యారం లోపల సాయుధ పోరాటం కాలంలోనే ఆ ప్రాంతం తుపాకులు దాచుకున్నటువంటి ప్రాంతం. అప్పుడే మేము ఆ రాయి ఇప్పటికీ మా ఇంట్లో రాయి ఉన్నది. ఆ రాయి ఎంత బరువు ఉన్నదో మీరు చూసుకోండి. ఆ రాయిని తరలించారు. తరలించిన తర్వాత నేను చైనాకి వెళ్ళాను. చైనాకి వెళ్ళి అక్కడ చక్కటి యొక్క రాళ్ళతో భూమి మీద చూస్తుంటే ఈ రాళ్ళు ఏవో బాగున్నాయండి అన్నాను. ఎక్కడవండి అన్నారు. ఎక్కడి అంటే మీ కరీంనగర్ వెళ్ళాలి అని చెప్పాను. అంటే కరీంనగర్ ఉండే చుట్టూ ఉన్నటువంటి 500 గుట్టలను మీరు రాళ్ళనన్నిటితో మీరు పంపించారు. అంటే రాజకీయమైనటువంటి అధికారాన్ని దేని ఉపయోగించారంటే కొంతమంది వ్యక్తుల యొక్క సంపదను పెంచడానికి ఉపయోగించారు. కాబట్టి ఈనాడుతో ఈ స్థితి వచ్చిందని మీకు మనం చేస్తున్నాం. కాబట్టి ఈనాడు భయం ఎవరికి ఏర్పడింది అంటే ఎవరైతే సంపదలు అన్యాయంగా చేశారో వారిలో భయం ఏర్పడింది, కానీ ప్రజలతో భయపడవలసిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ప్రజలు ఎప్పుడైనా కానీ పీడిత ప్రజలతోనే ఉంటున్నారు. నేను ఒకటే చెప్పాను, మేము సాయుధ పోరాటంలో చూశాను. సాయుధ పోరాటం లోపల మేము నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసే కాలం లోపల ఎంతోమంది ఆంధ్ర దేశభక్తులు తెలంగాణ గడ్డ మీద ప్రాణం ఇచ్చారు. అది చిన్నది కాదు. ఇవాళ మీరు అనవచ్చు కదా అంటే నేను మాత్రం వెళ్తున్నదో ఆ మనుషులను చూశాను. కాబట్టి చాలామంది తెలంగాణ యొక్క పీడిత ప్రజానీకం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజల మీద ఏమాత్రం వైషమ్యం లేదని మాత్రమే మీకు చెప్పగలిగాను. అదే